హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయ టమాటాతో తినే కొద్దీ తినాలనిపించేలా ఒక టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ మామిడికాయ టమాటా పచ్చడిని ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి చేయడానికి 1.5 వరకు చిన్న మామిడికాయని తీసుకున్నానండి. ఇందులోనే ఒక 4 వరకు పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 5-6 వరకు ఇలా మీడియం సైజు టమాటాలని మిడిల్లో కట్ తీసుకొని ఒక వెల్లుల్లిపాయను మొత్తం తీసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నిటిని ఇలా పెట్టేసి దీంట్లోనే వెల్లుల్లిపాయలని కూడా వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు టమాటా ముక్కలు, మామిడికాయ, పచ్చిమిర్చి మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కల్ని మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా ఇవి మెత్తగా ఉడకడానికి ఇక్కడ నాకు ఒక 10 నిమిషాల వరకు టైం పట్టిందండి. ఇలా ఉడికిన తర్వాత టమాటా పైన ఉన్న తొక్క మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఇక నేను ఒక చాపర్ని తీసుకున్నాను. దీంట్లోకి ముందుగా మనం మామిడికాయ ఉడకపెట్టుకున్నాం కదండి, దాంట్లో ఉన్న పల్పును మొత్తం స్పూన్తో తీసేసి ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం లేవు కాబట్టి మళ్ళీ కారం వేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మీరు దీన్ని రోట్లో వేసుకొని కూడా కచ్చపచ్చగా దంచుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇలా చాపల్లో వేసి మామిడికాయ పచ్చడిని చేస్తున్నానండి. చూడండి, మనం రోట్లో కానీ మిక్సీలో కానీ వేసి పచ్చడి ఎలా చేస్తామో అచ్చం అలాగే వచ్చింది కదండి. అంతే అండి, పచ్చి మామిడికాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మీరు పోపు పెట్టకుండా డైరెక్ట్గా కూడా తినొచ్చండి. నేనైతే ఇక్కడ పోపు పెట్టి తీసుకుంటున్నాను. అన్ని టిఫిన్స్లోకి, అలాగే చపాతీ, రైస్లోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.